హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వంకాయ పచ్చడి. వంకాయ ఇలాంటి పెద్ద సైజ్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కాల్చుకోవాలి. మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే చిన్న సైజ్దైనా తీసుకోవచ్చు. ఇక్కడ పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టేసి కాల్చుకోవాలి. నేను ఇక్కడ 4 to 5 వరకు తీసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు తీసుకోండి. ఇలాంటి పెద్ద సైజు వంకాయ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే చిన్న సైజు కూడా తీసుకొని చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత అంటే కాలిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. వంకాయ అనేది సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. మనము హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే వంకాయ పైన మాడుతుంది, లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది. సో ఇలా సిమ్లో పెట్టేసి కాల్చుకోవాలి. మధ్యలోకి ఇలా పెద్ద సైజ్ తీసుకున్నాను కాబట్టి మధ్యలోకి కట్ చేశాను. నేను చిన్న సైజ్ తీసుకుంటే కట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు టమాటాలు కూడా ఒక 2 లేదా 3 తీసుకొని దాని మీదనే పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఇట్లాంటి స్టాండ్ లేకపోతే హోల్స్ ఉన్న గిన్నె కానీ లేదంటే జల్లి కానీ ఏదైనా తీసుకొని కాల్చుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి మెత్తగా దంచుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా చూడండి, మెత్తగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని వంకాయ కూడా మంచిగా కాలిపోయింది కదా, ఇలా చేసుకోవాలి. ఒక గిన్నెలోకి పెట్టేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకున్న తరువాత దాని మీద ఉన్న బ్లాక్గా పొట్టు వచ్చేస్తుంది కదా, అది తీసేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా పొట్టంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఇన్ కేస్ ఏదైనా కొంచెం పొట్టు రాకుండా ఉంటే ఇలా కొంచెం మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి కాల్చుకోవాలి. టమాటాలు ఇలా అయిన తరువాత మంచిగా కాలిన తరువాత దాని మీద పొట్టు కూడా తీసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకొని మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఇందులోకి వేసేసుకొని ఇదంతా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకున్న తరువాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని, కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మెంతి పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది మొత్తం మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులోకి వేసేసుకోవాలి. ఇన్ కేస్ మీకు కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. లేదు అనుకుంటే ఈ పేస్ట్నంతా పోపులోకి వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.